ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు మండల సమైక్య ఆధ్వర్యంలో వికలాంగుల మండల సమైక్య ఆధ్వర్యంలో దీక్షకు కూర్చున్నటువంటి దుగ్గ్యప్పకు హనుమంతరెడ్డి గారికి వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలందరికీ కూడా పేరు పేరున్న ఆ యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. ఈరోజు ఆదోని జిల్లా కావాలంటే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు మరి ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు మంత్రాలయంలో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాసులకు మరి విద్య వైద్యం అందాలంటే మరి అనేక రకాల పనుల సమస్య జరగాలంటే కూడా 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరి కర్నూలుకు వెళ్లాల్సి వస్తుంది. మరి అందుకోసం ఆదోని జిల్లా అయితే విద్య వైద్యం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. అందులో కాబట్టి మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదోని నియోజకవర్గానికి మరి మెడికల్ కాలేజీ కూడా కట్టడం జరిగింది. మరి అందుకోసం విద్య వైద్యంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలంటే కూడా ఆదోని జిల్లా కావాలి. అంతేకాదు మరి దేశంలోనే సెకండ్ బాంబేగా గుర్తింపబడినటువంటి ఆదోని మరి వ్యాపార రంగాల్లోన అన్ని రకాల్లో కూడా అభివృద్ధి చెందుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ, ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ ఆదోని జిల్లా చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. నా పేరు వాల్మీకి రామాంజనేయులు, జిల్లా వికలాంగుల అధ్యక్షుడు.